నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఈరోజు నారా లోకేష్ గారి పుట్టినరోజు. అయితే చాలామంది లోకేష్ గురించి తెలుసుకున్న వాళ్ళుంటారు, తెలియని వాళ్ళున్నారు. ఎందుకు అంటే చాలామందికి ఆయన ఎప్పుడైతే యువగళం పాదయాత్ర చేశారో అక్కడి నుండి ప్రజలకి దగ్గరైపోతూ వచ్చారు. కానీ అంతకుముందు ఆయన ఎవరు? ఎక్కడ చదువుకున్నారు? ఆ తర్వాత అసలు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డారు? ఆయన వల్ల రాష్ట్రానికి జరుగుతున్న మంచేంటి అనేది ఈ సందర్భంగా తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, నారా లోకేష్ గారు పుట్టినరోజు ఈరోజు. అయితే ఈ సందర్భంగా ఏంటంటే చాలా మంది ఒక మనిషిని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి. బట్ ఇప్పుడు ఈయన జర్నీ చూసి ఇప్పుడున్న యువత ఏం నేర్చుకోవాలి అంటారు? ఇప్పుడు వాస్తవంగా సమస్యలు ఎదురైనప్పుడు హ్మ్. ఆ సమస్యలకి కుంగిపోకుండా, హ్మ్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం. ఏదైనా పరీక్షల ఫలితాల్లో ఫెయిల్ అవ్వగానే, హ్మ్. తాము ఆశించిన ఉద్యోగం దక్కకపోతే, లేదు ఏదైనా ఒక లవ్ ప్రపోజల్ ఒక అమ్మాయి తిరస్కరిస్తేనో, ఒక అబ్బాయి తిరస్కరిస్తేనో, కాదు ఒక అమ్మాయితోటో, ఒక అబ్బాయితోటో కొంత అనుబంధం కొన్నాళ్ళు కొనసాగిన తర్వాత, హ్మ్. వారిద్దరి మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోతేనో, డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి, ఆ డిప్రెషన్‌లో నుంచి బయటికి రాలేక వ్యసనాల బారిన పడి, తమను తాము నష్టపరుచుకుంటా, తమ కుటుంబానికి కూడా ఒక వ్యధగా మారుతున్న యువతను చూస్తున్నాం మనం. హ్మ్. అదే క్రమంలో ఒక ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యి, హ్మ్. ఫెయిల్ అయితే అయ్యాం, మళ్ళీ ప్రయత్నం చేద్దాం, మళ్ళీ పాస్ అవుదాం, మళ్ళీ తర్వాత చదువుకి కొంచెం బాధ్యతగా చదువుకుందాం అని ఆ ఫెయిల్యూర్‌ని ఒక సవాల్‌గా తీసుకొని, ఒక క్రీడాకారుడు ఒక ఆటలో ఓడిపోయాడు. హ్మ్. ఒక రాజకీయ నాయకుడు ఒక ఎన్నికలో ఓడిపోయాడు. ఈ ఓటమి జీవితానికి ముగింపు కాదు. ఇవాళ ఎదురైన ఈ సవాళ్ళే హ్మ్. మన జీవితానికి అంతిమం కాదు. మనకింకా ఏజ్ ఉంది. మనం నేర్చుకోవటానికి అవకాశం ఉంది. మనకు కావాల్సిన టైం ఉంది. మన దగ్గర ఓపిక ఉంది. వీటిని అధిగమించగలం అని చెప్పని తమను తాము ధైర్యం చెప్పుకొని, ఆ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకొని, మనం ఎందుకు ఈ ఎన్నికల్లో ఓడిపోయాం? ఎందుకు ఈ ఆటలో ఓడిపోయాం? మన వంతు మనం పూర్తి స్థాయి మన సామర్థ్యాన్ని కనపరిచామా? కనపరచలేదా? హ్మ్. మన ఫెయిల్యూర్ ఉందా? మనం ఈ ఆటకి మనల్ని మనం సిద్ధపరచుకున్నామా? సిద్ధపరచుకోలేదా? ఆడే నిమిషాన మనం తప్పులు చేశామా? మన ప్రత్యర్థి మనకన్నా మెరుగ్గా ఆడాడా? మనకన్నా మెరుగైన సామర్థ్యం కలిగిన వ్యక్తా? ఇవి ఎవరైనా సరే ఒకసారి అసెస్ చేసుకోవాలి. అలాగే లోకేష్. హ్మ్. తాను పుట్టే నాటికి వాళ్ళ తాతగారు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి. అవును సార్. తాను పెరుగుతున్న క్రమంలో వాళ్ళ నాన్నగారు సుదీర్ఘకాలం ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి. అవును. ఆ తర్వాత తను అమెరికాలో కాగ్నిమిలన్‌లో గ్రాడ్యుయేషను, స్టాన్ఫోర్డ్‌లో ఎంబీఏ. అంటే ప్రపంచ అత్యున్నత విద్యా సంస్థల్లో చదువుకునే అవకాశం తనకు దక్కి, ఆ చదువులు చదువుకొని, తను మళ్ళీ తిరిగి భారతదేశానికి వచ్చిన ఈ మధ్యలో ఒక 2 ఏళ్ళు ప్రపంచ బ్యాంక్‌లో పనిచేసి, భారతదేశానికి తిరిగి వచ్చినా కూడా, ఈ వచ్చిన నాటికి తెలుగుదేశం పార్టీ, అంటే వాళ్ళ నాన్నగారు అధ్యక్షుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ, హ్మ్. వాళ్ళ తాతగారి ద్వారా ఏర్పాటు చేయబడ్డ తెలుగుదేశం పార్టీ 2004 ఎన్నికల్లో ఓడిపోయి, ఆ ఓడిపోయిన క్రమంలో నాడు పాలకుడుగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన అత్యంత బేతావాహ దాడుల నేపథ్యంలో పరిటాల రవి గారు, కప్పట్రాల వెంకటప్ప నాయుడు గారు లాంటి బలమైన నాయకుల్ని కోల్పోయి, వందలాది మంది తెలుగుదేశం శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఊచకోతకు గురవుతా, అదే క్రమంలో 2009 ఎన్నికల దగ్గరికి వచ్చేప్పటికి, అప్పటికి పాపులర్ సినిమా హీరోగా ఉన్న చిరంజీవి గారి నాయకత్వంలో ప్రజారాజ్యం అనే ఇంకొక కొత్త పార్టీ ఆవిర్భవించి, హ్మ్. ఇదే క్రమంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం పేరుతోటి ఒక ఉద్యమం నడుస్తా, అంటే ఒక పక్క రాజశేఖర రెడ్డి గారి వైపు నుంచి ముప్పు, రెండో పక్క ప్రజారాజ్యం పార్టీ వైపు నుంచి ముప్పు ముంచుకొస్తా ఉంది. ఇంకో పక్క తెలంగాణ ప్రాంతీయవాదంతో ఇంకొక సవాలు కళ్ళ ముందు నిలుస్తూ ఉంది. ఇటువంటి స్థితిలో అదే టీఆర్ఎస్ పార్టీతో
కమ్యూనిస్ట్ పార్టీలతో కలిపి మహాకూటమిగా 2009లో ఎన్నికలకు సమాయత్తం అవుతా ఉన్నప్పుడు ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీ రూపొందిస్తున్న మేనిఫెస్టో రూపకల్పనకి తాను కంట్రిబ్యూట్ చేస్తూ కొన్ని దక్షిణ అమెరికా దేశాల్లో అప్పటి వరకు అమల్లో ఉన్న నగదు బదిలీ అనే ఒక కొత్త హామీని తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉన్న మహాకూటమి మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఉమ్, అలా పొందుపరిచిన వ్యక్తి నారా లోకేష్ అని చెప్పని ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఓ చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి నిన్న మొన్నటి దాకా యూనివర్సిటీలో చదువుకున్నాడు అనుకున్నాం, ఉమ్, ఇవాళ ఒక కూటమి మేనిఫెస్టో రూపకల్పనలో అతను కంట్రిబ్యూట్ చేశాడా అని చెప్పని మొట్టమొదటిసారిగా శ్రేణులు లోకేష్ సామర్థ్యం గురించి చర్చించుకోవడం జరిగింది. ఫస్ట్ టైం. ఉమ్, అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి ఎక్కడో విదేశాల్లో చదువుకుంటున్నాడు, అవును ఎక్కడో వర్క్ చేసుకుంటున్నాడనే తెలుసు. అవును తర్వాత రోజుల్లో బాలకృష్ణ గారి అమ్మాయితోటి పెళ్ళయింది అని చెప్పని తెలుసు అవును సార్ 2007లో. అవును అటువంటి స్థితి నుంచి 2009 వచ్చేటప్పటికి పార్టీ ఇంటర్నల్ అఫైర్స్లో పార్టీ ఎన్నికలకు సమాయత్తం అవుతా ఉన్నప్పుడు పార్టీ రూపొందిస్తున్న మేనిఫెస్టోలో తాను కంట్రిబ్యూట్ చేయడం ద్వారా నేను ఇక పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా ఉండబోతున్నాననే ఒక సంకేతాన్ని మొట్టమొదటిసారిగా పంపించాడు. ఉమ్, ఆ తర్వాత రోజుల్లో 2009 ఎన్నికల్లో కూడా ఓటమి చెందిన తర్వాత ముఖ్యంగా 2014 నాటి నుంచి 2014 ఎన్నికల్లో చాలా క్రియాశీలకంగా వ్యవహరించి 2014 ఎన్నికల్లో తెలుగుదేశం అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజన జరిగిన రాష్ట్రానికి అక్కడి నుంచి పార్టీ నిర్మాణం మీద తను దృష్టి పెట్టాడు. ఉమ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నాడు. పార్టీ కార్యకర్తల మేలుకోరి పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి అని ఒకటి ఏర్పాటు చేసి ఉమ్, పార్టీ కార్యకర్తలు కష్టకాలంలో ఉన్న వాళ్ళకి అండదండలు అందిస్తూ పార్టీ శ్రేణులకు చేరువటం మొదలుపెట్టాడు. అలాగే 2017లో తెలుగుదేశం పార్టీ నాటికి నేటికి ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్డు ఫార్మేషన్ దాన్ని సఫలీకృతం చేసింది, ఆలోచన చేసింది, అమలు చేసింది నాడు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా లోకేష్. ఓకే ఇదే క్రమంలో 2019 ఎన్నికల్లో తాను ఓటమి చెందటం, ఆ ఓటమి చెందిన నేపథ్యంలో తన మీద ముప్పేట దాడి మొదలైంది. చంద్రబాబు నాయుడు పుత్రవాత్సల్యంతో ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గని తన కొడుకుని ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసి ఇవాళ పార్టీకి ఒక లైబిలిటీగా మార్చాడు అని చెప్పని. ఎందుకంటే ఆ ఎన్నికల్లో అప్పటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ 2019లో విజయం దక్కించుకున్న వైసీపీ లోకేష్ వ్యక్తిత్వం మీద, తన సామర్థ్యం మీద, తన క్యారెక్టర్ మీద విపరీతమైన విమర్శలు చేశారు. అవును, తాను చెయ్యని తప్పులకి తన బాధ్యుని చేశారు. నిజమే. తాను చెయ్యని పాల్పడని అవినీతి తనకు ఆపాదించారు. ఇటువంటి క్రమంలో ఈ అవమానాలు, ఈ దాడులు, ఈ ప్రచారాలు, ముఖ్యంగా మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలతోటి అవును, తన వ్యక్తిత్వాన్ని పాల్పడతా వచ్చారు. వీటిని అన్నిటినీ సహిస్తూ భరిస్తూ వీటిని అధిగమించడానికి ఏం చేయాలి, వాళ్ళు ఏమని విమర్శిస్తున్నారు నన్ను, నేను స్టౌట్గా ఉన్నాను అని, సన్నబడు, నాకు తెలుగులో మాట్లాడటం రాదు అని, నేర్చుకో, ప్రసంగించు, మీడియాని అడ్రస్ చేయలేకపోతున్నానని అడ్రస్ చేయి, శ్రేణులకి చేరువుగా లేను, చేరువుగా వెళ్ళు, అంతే సమస్యను అర్థం చేసుకో, సమస్యలకు పరిష్కారం చూపు, ప్రభుత్వాన్ని ప్రశ్నించలేడు, ప్రశ్నించు ప్రభుత్వాన్ని. ప్రశ్నించాలి అని అంటే మొట్టమొదట నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి, నిజమే. మొట్టమొదట నీకు విషయం గురించి అవగాహన రావాలి, అవును ప్రశ్నించే పరిజ్ఞానం ఉండాలి. నిజమే. ఇవన్నీ ఎవరి రికమెండేషన్లతోటో ఇంకెవరో ట్యూషన్ చెప్తానో షార్ట్ కట్లోనే రావు. వీటికన్నిటికీ మూలం హార్డ్ వర్క్. తనను తాను మార్చుకునే క్రమంలో తన ఆహార్యాన్ని మార్చుకున్నాడు. స్థూలకాయుడు అనుకుంటున్న స్థితి నుంచి తానే స్లిమ్గా తయారయ్యాడు. నిజమే. తానే సమస్యలకు ఎదురెళ్ళాడు. సమస్యలు తనను చూసి పారిపోయేలాగా చేసుకున్నాడు. ముఖ్యంగా కష్టకాలంలో ఉన్న శ్రేణులకి ధైర్యాన్ని నింపాడు, అండదండలు అందించాడు. ఉమ్, తాను పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఓటమి చెందితే ఆ ఓటమికి వెన్ను చూపకుండా అదే ప్రజల చేత 2024 ఎన్నికల్లో 5,000తోటి ఓడించిన ప్రజలే 91,000తో గెలిపించేలాగా వాళ్ళ మన్నన మళ్ళీ పొందగలిగాడు.
అలా ఉమ్, 1985 తర్వాత ఒక్కసారి కూడా నెగ్గని నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడేలాగా తాను చేయగలిగాడు. ఆ రోజుల్లో ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్గా, ఆ రోజుల్లో ఐటీ అండ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉమ్, కొన్ని ఐటీ కంపెనీలు తేగలిగాడు. అలాగే 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్ ఫార్మేషన్ చేయగలిగాడు. ఎస్సీ సప్లాను, ఎన్ఆర్ఈజీసీ ప్రాపర్గా ఇంటిగ్రేట్ చేసి, మెటీరియల్ కాంపొనెంట్ ప్రభుత్వ పరంగా స్టేట్ గవర్నమెంట్ కాంపొనెంట్ కూడా ఇన్వాల్వ్ చేసి, ఇవాళ 25,000 కిలోమీటర్ల శాశ్వత రహదారి సౌకర్యం గ్రామీణ ప్రాంతాలకు కలిగించగలిగాడు. అదే సందర్భంలో 2024 ఎన్నికల తర్వాత ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్గా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మెగా డిఎస్సి వాగ్దానాన్ని ఉమ్, సక్రమంగా సకాలంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం దగ్గర నుంచి ఆ డిఎస్సి నియామక ప్రక్రియ ముగించే వరకు ఉమ్, 16,347 మంది టీచర్ల ఎంపిక ప్రక్రియని సజావుగా ముగించాడు. అదే క్రమంలో విద్యా వ్యవస్థలో పెను సంస్కరణలకు ఇవాళ తను ఆద్యుడయ్యాడు. వందలాది కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని తాను సేవ్ చేస్తూ ఉన్నాడు. వీటికి అదనంగా రాష్ట్రంలో ఉన్న లక్షలాది నిరుద్యోగ యువతకి వాళ్ళల్లో స్థైర్యం నింపుతూ గతంలో తాను చేసిన వేలాది కిలోమీటర్ల యువగళం పాదయాత్రలో ఉమ్, తమకు గనక అధికారం దక్కితే 20 లక్షల మందికి ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉపాధి కల్పిస్తామని చెప్పిన వాగ్దానానికి అనుగుణంగా ఉమ్, ఇవాళ లక్షలాది కోట్ల పారిశ్రామిక సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటారు. ఆ ఒప్పందాలు ప్రాపర్గా గ్రౌండింగ్ అవుతూ సుమారుగా ఇప్పటికే 16 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కావాల్సిన భూమికి సిద్ధం చేశారు. ఉమ్, ఒకవేళ లోకేష్ కనుక ఈ 5 సంవత్సరాల్లో ఈ 20 లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానాన్ని నెరవేర్చుకొని ఆ వాగ్దానం ద్వారా రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం మారటానికి కనుక తను బాధ్యుడైతే ఉమ్, 20 లక్షల ఉద్యోగ కల్పన జరగాలి అని అంటే కనీసం 30 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడి గ్రౌండింగ్ అయితేనే అది సాధ్యం. ఉమ్, అన్ని సంస్థలు అన్ని లక్షల కోట్ల రూపాయల ఎకనామిక్ యాక్టివిటీ రాష్ట్రంలో చోటు చేసుకున్నప్పుడు 100% రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం మారటం ఖాయం. ఉమ్, కొత్త మార్కెట్ అవకాశాలు పెరుగుతాయి. 20 లక్షల మంది పొటెన్షియల్ ఎంప్లాయీస్ కనుక రిక్రూట్ అయితే వాళ్ళని బేస్ చేసుకుని ఇంకొక 40-50 లక్షల పరోక్ష ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. అంటే 100% ఇన్ని లక్షల కోట్ల రూపాయల యాక్టివిటీ కనుక చోటు చేసుకుంటే రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం ఆటోమేటిక్గా మారిపోతుంది. రైట్. కాబట్టి ఇక్కడ ఈ విధమైన విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ వాటిని అమలు చేస్తున్న లోకేష్ సుదీర్ఘకాలం మరింత ఉన్నత పదవులు తాను దక్కించుకొని మరింతగా ప్రజలకు చేరువవుతా, ప్రజలలో ఓ చంద్రబాబు నాయుడు గారి అబ్బాయో ఓ ఎన్టీ రామారావు గారి మనవడని కాక నారా లోకేష్ అనే తన ఐడెంటిటీని తాను కాపాడుకుంటూ ఆ పెద్దల పేరుని కాపాడగలుగుతూ లోకేష్ పదే పదే ఒకటే చెప్తాడు, మా నాన్న మా తాత ఎంత పేరు తెచ్చుకున్నారో నాకు తెలియదు, నేనైతే వాళ్ళకి అదనపు పేరు ప్రఖ్యాతులు తేగలుగుతానో కూడా నాకు తెలియదు, ఉమ్, కానీ వాళ్ళకి చెడ్డ పేరు వచ్చే పని అయితే చేయను అని చెప్తాడు. నిజమే. కాబట్టి వాళ్ళ అంత క్రమశిక్షణగా పొలైట్గా డౌన్ టు ఎర్త్ లాగా ఉండే వ్యక్తులు వాళ్ళ కీలక పదవుల్లో ఉన్నప్పుడు 100% రాష్ట్రానికి మేలు జరుగుద్ది, రాష్ట్ర యువతకు మేలు జరుగుద్ది, రాష్ట్ర భవిష్యత్తు కాపాడబడుతుంది. అటువంటి ఆ కాపాడే క్రమంలో కీలక భూమిక పోషిస్తున్న లోకేష్కి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.